అందరికీ నమస్కారం. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. చూసి లైక్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. వరాల దేవుడు వెంకటేశ్వర స్వామి కథ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒకసారి తిరుమల తిరుపతిలో భక్తులతో కలకలలాడిపోతున్న సమయం ఒక పేద బ్రాహ్మణుడు శ్రీనివాసుడి సన్నిధికి వచ్చాడు. అతనికి ఎంతో దారిద్ర్యం, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. బ్రాహ్మణుడు అలసటగా నడుస్తూ శ్రీనివాని సన్నిధికి చేరడం, ఆయన గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యంగా మెరిసిపోతున్నాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మెరిసిపోతుంది దివ్యంగా. స్వామి, నా కుటుంబాన్ని రక్షించండి, నాకు ఒక ఉపాయం చూపించండి అని విలపిస్తాడు. ఆ సమయంలో మంగళహారతి సమయంలో అర్చకులు స్వామివారి పాదాల దగ్గర ప్రసాదాన్ని ఇచ్చారు. అందులో ఒక చిన్న బంగారు నాణ్యం ఉంది. బ్రాహ్మణుడు అక్షరంగా నాణ్యాన్ని చూడటం ఇదెక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ స్వామివారి అనుగ్రహంగా భావిస్తాడు. అతడు ఆ నాణ్యంతో వ్యాపారం మొదలు పెడతాడు. స్వామివారి కృపతో కొద్ది కాలంలోనే అతను ధనవంతుడవుతాడు. శ్రీనివాసుని ఆశీస్సులు ఉంటే ఏ దరిద్రమైనా పోతుంది.